అలసిపోతే మరి దానిని ఏం చేస్తాడంట దేవుడు? విందు చేస్తాడంట. ఎవరికి విందు చేస్తాడు? పక్షులకు విందు చేస్తాడంట. పక్షులకు విందు చేస్తాడంట కదా. ఈ రాజు ఎలాంటి రాజు అంటే రాజులకు రాజు, ప్రభులకు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. అంటే ఈ భూమి మీద ప్రభువులు ఊడుకున్నారు. ఈ భూమి మీద ప్రభువులు ఊడుకున్నారు. వాళ్ళందరికంటే గొప్ప రాజు. ఈ రాజు మనుషులందరి పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసే దేవుడు. ప్రాయశ్చిత్తము చేసే దేవుడు. అందుకే ఈ రాజు, ఈ ప్రభువు మరి మన సౌందర్యమును మన యొక్క అంటే మన యొక్క ఉన్నత ఉద్దేశమును కోరినవాడు. ఎలా కోరుతున్నాడు అంటే నీ హృదయాన్ని కోరుతూ ఉంటున్నాడు, నీ తలంపును కోరుతూ ఉంటున్నాడు, నీ ఆలోచనను కోరుతూ ఉంటున్నాడు, నీ ఉన్నత ఉద్దేశాన్ని కోరుతూ ఉంటున్నాడు. ఎలా కోరుతూ ఉంటున్నాడు అంటే మరి ఆ ఉద్దేశం, ఉన్నత ఉద్దేశం ఎలా ఉండాలంటే ప్రభువుకు ఇంపైనదిగా ఉండాలి, ప్రభువుతో నడిచేదిగా ఉండాలి, ప్రభువుతో ఆలోచన చేసేది ఉండాలి, ప్రభు క్రియలను ఎరిగిన వారముగా, ప్రభువుకు విధేయులముగా, ప్రభు యొక్క సన్నిధి మరి ఎల్లప్పుడూ అనుభవించే వారంగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు ప్రభువు మనతో మాట్లాడేవాడు. ఆయన ఎలాంటి దేవుడు? గొప్ప రాజు. ఎవరైనా కూర్చొని లేని వాళ్ళు ఉంటే కుర్చీలో కూర్చోండి, కుర్చీలో కూర్చోండి. గొప్ప మరి రాజు. ఈ రాజు మరి మనుషులందరినీ పిలుస్తూ ఉంటారు. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉంది. చూడండి, మరి ఈ భూమి మీద ఎవరు రాజు అంటే ప్రభు అయిన యెహోవానే రాజు. చూడండి, అలాగే మరి మనం చూసుకుంటే కీర్తన గ్రంథం 24:7 వచనం. కీర్తనలు 24వ అధ్యాయము 'గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. చూడండి, ఈ అధ్యాయం మనము బాగా ఆలోచన చేసి బాగా మనం గమనిస్తే మరి మనము ఈ అధ్యాయంలో గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. గుమ్మానికి తల ఉంటుందా? గుమ్మానికి తల ఉంటుందమ్మా? ఉంటుందా? గుమ్మం కాడికి వస్తాక తల దించుకుంటావా, తల పైకెత్తావా? ఆలోచన చేయండి. తల దించుకొని లోపలికి వస్తారు కదా. కానీ ఈ రాజు ఏమంటున్నాడు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. ఇంకో మాట ఏమంటున్నాడు? మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. ఏమంట? పురాతనమైన తలుపులారా అమ్మా, పురాతనమైన తలుపులారా మిమ్మును. పురాతనమైన తలుపులు అంటే అర్థమైందా మీకు? నేను నా వరకు దేవుడు ఏం ఆలోచన చేస్తాను? తలుపు అంటే మీకు అర్థమైందా? తలుపులు అంటే చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునేవాళ్ళం, తెలుసా మీకు? తెలియదమ్మా? నాకు ఒకటి తెలుసు. ఏ ఆట అదంటే కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎంత తెరిచినా సప్పుడే కాబట్టి కండిరెప్పలు, మన కండిరెప్పలు ఏముండయి, పడిపోయినాయి, మూసుకొని ఉండే. మన తలలు ఏమైపోయినాయి, మన గుమ్మము అంటే గుమ్మపు తలలు ఏమైపోయినాయి, పైకి ఎత్తలేకపోతా ఉంటున్నాం. దేనికి ఎత్తలేకపోతున్నాము?
మన కన్నురెప్పులు దేనికి పడిపోయినాయి, మన తలుపులు దేనికి పడిపోయినాయి? అర్థమవుతుందా? దేనికి పడిపోయినాయి అంటే పాపానికి పడిపోయినాయి. ఈ రెప్పలు ఈ కన్నులు మరి చూడాల్సినవి చూడక, మరి ఆనందించాల్సిన దానికి ఆనందించక, మరి వ్యర్థమైన దానికి మరి ఆనందిస్తూ చూస్తూ దీన్ని ఏం చేసుకున్నామంటే ప్రభు దగ్గరికి వచ్చే లోపల దానిని మూసుకొని పోతూ ఉంటున్నాయి, పడిపోతున్నాయి, తెలుసుకోలేకుంటున్నాం, దానిని ప్రభు వైపు చూడలేకపోతా ఉంటున్నాం. చూస్తున్నామా? చూడగలుగుతూ ఉంటున్నామా? అందుకే అంటున్నాడు ఇది స్వయంగా. అంటే దేవుడు ఎంత చక్కగా మన కొరకు రాయించి పెట్టినాడంటే, గుమ్మములారా మీ తలుపులు పైకెత్తిన, మీ తలలు పైకెత్తుకునుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బలాశ్చర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. ఎంత చక్కగా చెప్తా ఉంటున్నాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. పైకెత్తకుండా తప్పు చేసిన వాడు ఏం చేస్తాడు? తల దించుకుంటాడు. కానీ తల అంటే నా పిల్లలు తల పైకే ఎత్తాలి కానీ తల దించుకోకూడదు. దించుకుంటే ఏం చేస్తాము? పాపం మనలో ఉందని, పాపం మనలో ఉందని. పాపం చేసిన వాడు మరి నీతి అంటే నీతిని బట్టి తల దించుకుంటాడు కానీ తల ఎత్తుకడు. దేవుడు అందుకే ఈ రాజు ఎవరంటే తీర్పు తీర్చే రాజు. ఈ రాజు ఎవరంటే మనుషులందరికీ రాజు. ఈ రాజు ఎవరంటే ప్రధానులకు రాజు, మరి ముఖ్యమంత్రులకు రాజు, ఈ లోక నివాసులు రాజులకు ఎవరున్నాడో ఆయన రాజాతి రాజైన యెహోవా అని రాయబడుతూ వచ్చింది. రాజాతి రాజైన యెహోవా. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. అలాంటి దేవుణ్ణి ఎలాంటి వారం మనము దౌర్భాగ్యము, నీచులము, అశ్లీలము, పనికిరాని వారము, దుమ్ము లాంటి వారము, ధూళి లాంటి వారము. మరి యోగ్యత ఉందంటే యోగ్యత లేదు. మరి పాప ఊబిలో అంటే పెంటలో పడిపోయిన వారము. మరి చెప్పాలంటే మానవునికి స్థితి దుర్వాసన. అలాంటి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడంట. అందుకే మరి మత్తయి సువార్తలో మరి లేదంటే మార్కు సువార్తలో అంటాడు, నేను పాపులనే పిలువస్తుంది కానీ నీతిమంతులని అని నేను రోగుల పడితే వస్తుంది. కానీ ఈ రాజు ఎలాంటి వాడంటే పాపులను పిలిచిన దేవుడు. ఈ రాజు ఎలాంటి వాడంటే రోగులను బాగు చేసిన దేవుడు. పాపులను పట్టించుకుంటాడా? ఏమా పాపులను పట్టించుకుంటారు రాజులు? రాజ్యం మీద రాజులు పాపులను పట్టించుకుంటారా? పట్టించుకోరు కదా. ఒక దేశం